శివుడి తాండవం అతని శక్తి, కిన్నెర చైతన్యం, ప్రపంచ సౌందర్యం మరియు సంహార శక్తిని సూచిస్తుంది. ఇది ప్రకృతి యొక్క చక్రాన్ని, సృష్టి, సంరక్షణ, సంహారాన్ని సూచిస్తుంది. తాండవ నృత్యంలో శక్తి, విజ్ఞానం, ఉగ్రత మిశ్రమం ఉంటుంది. తాండవం ద్వారా శివుడు విశ్వాన్ని శోధించి, పాత అనర్థాలు ధ్వంసం చేసి, కొత్త జ్ఞానానికి ఆవిష్కారం చేస్తాడు. శివ తాండవ స్తోత్రం. ఈ స్తోత్రం రావణుడు రచించాడు. ఇది శివుని తాండవాన్ని అత్యంత శక్తివంతంగా కావ్యం రూపంలో వివరించే కవిత. శివ తాండవ స్తోత్రాన్ని పఠిస్తే శక్తి, ఆరోగ్యం, మానసిక సంప్రాప్తి కలుగుతుందని నమ్మకం. స్తోత్రంలో శివుని రూపం, భయంకరమైన, మహిమగల నటన, భవసాగరాలలోని విశ్వాన్ని తడుపుతున్నచో చూడగలుగుతాం. ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రాముఖ్యత. శివుడు తాండవం చేయడం ద్వారా కర్మ, మాయ, అజ్ఞానాన్ని సంహరిస్తాడు. ఈ నృత్యం ద్వారా శివుడు శుభప్రదమైన శక్తులను విరిగి సృష్టి ప్రక్రియను నడిపిస్తాడు. భక్తులు దీన్ని ధ్యానిస్తూ తమ జీవితాల్లో శాంతి, శక్తి, విజ్ఞానాన్ని పొందగలుగుతారు. శివుడి తాండవం భగవంతుని శక్తి, సౌందర్యం, విశ్వ సంహారక శక్తి యొక్క ప్రతీకగా ఉంది. ఇది సృష్టికి వచ్చిన తాండవం అని భావిస్తారు.